క్రికెటర్స్ క్రికెట్ ఆడితే ఏం కిక్ ఉంటుంది, సినిమా యాక్టర్స్ క్రికెట్ ఆడితేనే కిక్ ఉంటుంది. CCL సినిమా క్రికెట్ లీగ్ 11th సీజను ఇప్పుడు వరకు 4 times కప్ కొట్టారు. 5వసారి రెడీ అయిపోతున్నారు. February 8న కర్ణాటకలో ఆడబోతున్నారు. సార్ నాతో పాటు ఆది గారు ఉన్నారు. ఆది గారు ఎలా ఉన్నారు సార్? హాయ్. ముందుగా సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఎక్సైటెడ్గా ఉన్నాను. సూపర్ సార్ కనిపిస్తుంది. ఇప్పుడు వరకు 4 times కప్ కొట్టారు. 5th టైం కూడా కప్ కొడతారని తమన్ను చెప్తున్నారు. 2025 కలిసి ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్గా ఉందండి. లాస్ట్ సీజన్ ఆడాను నేను. నా ఫస్ట్ టైం నేను లాస్ట్ సీజన్ ఆడాను. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే టీం ఒక మంచి టీం. మా టీం ఓనర్ వెంకటేష్ గారు కానీ అలానే సచిన్ గారు కానీ అందరం కూడా ఒక మంచి వైబ్లో ఉంటాం. సో ఒక మంచి టీం ఇది. అండ్ అఖిల్ గారు మా కెప్టెన్ అండ్ హీఈస్ వెరీ మోటివేటెడ్. లాస్ట్ టైం అఖిల్ గారికి ఏమైందంటే కొంచెం హ్యాండ్ చిన్న ఇది వచ్చింది. సో ఆయనకి బాటమ్ హ్యాండ్ అంత పవర్ ఉండేది కాదు. బట్ ఈసారి ఈజ్ కంప్లీట్లీ ఫిట్. అదొక పెద్ద అడ్వాంటేజ్ టీంకి. అండ్ వీ హ్యావ్ వండర్ఫుల్ బ్యాటింగ్. తమన్ గారు చాలా మంచి ఆల్రౌండర్ మా టీంకి. చాలా పెద్ద హిట్టర్. అశ్విన్ అలాగే చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. సాంబా మేము అందరం కూడా ఒక టీమ్గా రెడీ అయ్యాం. సో నేను బౌలింగ్ అలానే ప్రిన్స్ సామ్రాట్ చాలా మంచి ప్లేయర్. సో ఇలాగ అందరం కంప్లీట్ టీమ్ రెగో అన్న అందరం చాలా మంచి టీం ఇది. February 8 కర్ణాటక బుల్డోజర్స్తో ఆడిపోతున్నారు. మీకు గట్టి కాంపిటీషన్ ఇచ్చే టీం ఏదండి? చాలా మంచి టీం అండి. అండ్ సుదీప్ గారు కూడా నాకు చాలా ఇష్టం. చాలా మంచి ప్యాషన్తో ఆడతారా. అఖిల్ గారు ఎలాగో సుదీప్ గారు కూడా అంతే ప్యాషన్తో ఆడతారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు కూడా వాళ్ళు 2 times అనుకుంటా వాళ్ళు గెలిచింది. అండ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ది 3rd time. సో ఎలాగైనా వాళ్ళని ఆపి మనం 5th time కొట్టాలి. బట్ ఎస్ మన్స్ మేమంతా కూడా ఎలా అంటే ఆన్ ఫీల్డ్ చాలా అగ్రెసివ్ ఉంటుంది. అయిపోయిన తర్వాత అందరం కలిసి పార్టీ చేసుకుంటాం. సో సెలబ్రిటీస్ అందరం. సో అదొక ఇది మళ్ళీ నవ్వుకుంటూ జాలీగా ఉంటాం. సో అది CCLలో అదొక మంచి ఇది. బట్ 100% ఇట్స్ ఎ బిగ్ రైవల్రీ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఫస్ట్ మ్యాచ్ అంత పెద్ద మ్యాచ్. అది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కర్ణాటకలో పడ్డాం. అండ్ వాళ్ళు మామూలుగా ఉండదు అది. బట్ వీఆర్ రెడీ. CCL వచ్చిన తర్వాత IPL వచ్చిన తర్వాత CCL చూడటం తగ్గించారా? కొంచెం పర్లేదా? ఒకసారి చెప్పండి. లాస్ట్ టైం చాలా మిలియన్స్లో వచ్చాయండి హిట్స్. డిజిటల్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. సో లాస్ట్ టైం దే రిజిస్టర్డ్ ది హైయెస్ట్ డిజిటల్ వ్యూస్ అనమాట ఆన్లైన్లో. సో అందుకే ఈసారి మనకి హాట్స్టార్ వాళ్ళు దే ఆర్ ది డిజిటల్ పార్ట్నర్స్. అండ్ Sony 10 సో మన IPL స్టార్ట్ అయ్యే లోపల మనది అయిపోతుంది కాబట్టి IPL ముందు ఇది చిన్న రిఫ్రెష్మెంట్ లాగా, IPL ముందు ఇది ఒక చిన్న ఎంటర్టైన్మెంట్. సో CCLతో స్టార్ట్ అయ్యి మళ్ళీ అది IPLకి మీరు కంటిన్యూ చేయండి అని మేము ప్రాక్టీస్ చేస్తాం. సార్ విన్నర్స్ అయితే మనమే. సార్ రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం. నాన్నగారిని పీలగొంతు అంటారు. ఆ సీన్ ఎలా ఎంజాయ్ చేశారు? ఒకసారి బ్లాస్ట్ అవుతుంటే నాన్నగారు వేశారు. అది నేను యాక్చువల్లీ రాజమండ్రిలో చూశానండి ఆ సీను. అండ్ థియేటర్లో నేను శుభ్రంగా మాస్క్ వేసుకుని వెళ్ళిపోయి హ్యాపీగా చూశాను. మా డాడీ కరెక్ట్గా ఆ సీన్ పీలగొంతు వచ్చే సీన్కి మా నాన్నకి ఫేస్ టైం చేసి చూపించా. అక్కడ జనం రియాక్షన్ జనంతా గోల ఎట్టేశాడు. అది చూసాను చాలా హ్యాపీ. బాగుందిరా రియాక్షన్ అని. అండ్ నాకు తెలుసు ఈ క్యారెక్టర్. ఎందుకంటే అనిల్ గారు వచ్చి చెప్పడం, డాడీ నేను ఈ క్యారెక్టర్ చేస్తే ఓకేనా ఇలా అంటున్నారు. లేదు నాన్న చెయ్యండి నేను చెప్పాను. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. అండ్ అది నిజంగా పేలింది. అండ్ ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అండ్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్ అండి. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి ప్రస్తుతం? ఇప్పుడు శంబాలా అని ఒక ఫిలిం ఫినిష్ ఆన్ పైప్ లైన్ అంటే జరుగుతుందండి. ఒక హారర్, ఒక డిఫరెంట్ ఫిలిం, ఒక 1980s బ్యాక్డ్రాప్లో. చాలా మేకింగ్ స్టాండర్డ్స్ కానీ అంతా కూడా. సో ఎస్ యుగేందర్ అని డైరెక్టర్ అండ్ మంచి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు. సో మా ఒక కంప్లీట్ టీమ్, ఒక మంచి టీము, యంగ్ టీమ్. సో అదొకటి జరుగుతుంది షూట్కి జరుగుతుంది. అండ్ ఎస్ఏ యుగేందర్ మన ఈటీవీ వాళ్ళు దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్. సో అండ్ SVR అని ఒక మన ఒక డిఫరెంట్, అది కూడా ఒక డిఫరెంట్ ఇది. థ్యాంక్ యూ అండి. ఇది ఆదితో చిట్ చాట్. అప్పుడు ఈసారి 5వసారి కూడా కప్పు మనమే కొడతా ఉన్నారు.